హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇలా మనం క్షణాల్లో రవ్వ ఉత్తప్పం ఈజీగా చేసుకోవచ్చండి. ఇడ్లీ, దోశ తిని బోర్ కొడితే ఇలా టేస్టీగా ఒక్కసారి చేసుకొని తినండి. చాలా చాలా బాగుంటుందండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు లేదంటే క్విక్గా ఇలా టిఫిన్ చేసుకోవాలన్నా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఎక్కువ హడావిడి లేకుండా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఈ బ్రేక్ఫాస్ట్కి చట్నీ లేకపోయినా కూడా మనం చాలా కమ్మగా చేసుకొని తినచ్చండి. టైం కూడా చాలా తక్కువగా ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా కమ్మగా ఉండే ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి లేదంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే 2 వేయకపోయినా పర్వాలేదండి. ఇప్పుడు దీంట్లో ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పుల్లటి పెరుగు తీసుకోవాలండి. ఒకవేళ లేకపోతే ఏం చేయాలో నీకు తర్వాత చెప్తానండి మీకు. ఇప్పుడు దీంట్లో వాటర్ 1 కప్పు వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు మనకు రవ్వ బాగా నాని మంచిగా వస్తాయండి ఉత్తప్పాలు అయితే. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా ఏమీ ఉండలేకుండా బాగా విస్కర్తో లేదంటే స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను ఇక్కడ విస్కర్తో మిక్స్ చేసుకుంటే మంచిగా వస్తుందని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగును ఇంకా రవ్వను బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇక నేను 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. కాస్త రవ్వ టైట్గా అయిపోతుందండి. చూడండి ఎంత టైట్గా అయిందో. ఇప్పుడు ఈ రవ్వను మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ రవ్వ వేసుకొని దీంట్లో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి. ఎక్కువ వాటర్ వేసుకుంటే బ్యాటర్ పల్చగా అయిపోతుందండి. అందుకే 1/2 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఉత్తప్పానికి కాస్త మీడియంగానే ఉండాలండి పిండి. మరీ పల్చగా ఉండొద్దు, మరీ గట్టిగా దోశలాగా కూడా ఉండొద్దండి. ఇప్పుడు ఇలా ఒకసారి వాటర్ వేసిన తర్వాత మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకొని పిండిని బౌల్లోకి వేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇలా పిండి మొత్తం బౌల్లోకి వేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. మీరు ఈనో అయినా వేసుకోవచ్చు దీని ప్లేస్లో. 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ దాకా వాటర్ వేసుకోవాలండి దీనిపైన. ఇలా వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఇన్స్టెంట్గా చేస్తే ఈనో కంపల్సరీ లేదంటే సోడా కంపల్సరీ వేసుకోవాలండి. అప్పుడే మనకు ఉత్తప్పాలు చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. పెరుగు పుల్లగా లేకపోతే 1/2 లెమన్ని పిండుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని వెజిటేబుల్స్ ముందుగా నేను కట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకున్నాను, క్యారెట్ని సన్నగా తురుముకున్నానండి, టమాటో కూడా కట్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు 2 కట్ చేసుకోవాలండి, కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ని అన్ని వైపులో స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం పిండి ఒక 2 గరిటెలు వేసుకోవాలండి. వేసుకొని మనం స్ప్రెడ్ చేసే అవసరం లేదండి, ఆ దానంతైనా అదే ఇలా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు పైనుంచి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, టమాటో అవన్నీ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఈ ఉత్తప్పం అయితే చాలా టేస్టీగా ఇంకా చాలా సాఫ్ట్గా బాగుంటుందండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి పైన తడి ఆరే వరకు ఉంచుకోవాలండి. మూత పెట్టేసి మనం పైన తడి ఆరిన తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఇలా కాస్త పైన ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి.
వేరే వైపు మనకు ఎక్కువసేపు కాలే అవసరం ఉండదండి. 1 నిమిషం పాటు ఉంచితే సరిపోతుంది. ఇలా మళ్ళీ టర్న్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 ఉత్తప్పాలు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇన్స్టెంట్గా చేసిన బ్రేక్ఫాస్ట్ అయినా చాలా బాగుంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకొని తినేయచ్చండి. చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు కూడా ఇలా చేసి పెడితే 1కి 4 ఎక్కువనే తినేస్తారండి. అంత కమ్మగా ఉంటాయండి. ఇదే విధంగా మరొకటి వేసి చూపిస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఇలా వేసుకున్న తర్వాత అన్ని వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 2 వైపులా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి. అలా ఖాళీ చేసేస్తారండి. చట్నీ అవసరం కూడా ఉండదండి. నేనైతే ఇక్కడ మామిడికాయ పచ్చడి పెట్టుకున్నానండి. చాలా చాలా బాగుందండి. రెండిటి కాంబినేషన్ అయితే ఇష్టం ఉంటే చట్నీతో తినొచ్చు, లేదంటే ఒట్టిగా తిన్నా కూడా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ఈ ఇన్స్టెంట్గా చేసే రవ్వ ఉత్తప్పాలను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు చూస్తుంటేనే తెలుస్తున్నాయి ఎంత సాఫ్ట్గా మృదువుగా వచ్చినాయో. ఇక్కడ మీకు తుంచుతూనే తెలుస్తున్నాయి ఎంత సాఫ్ట్గా మృదువుగా వచ్చినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.